ఈరోజు చలో మాచర్ల ప్రోగ్రాంకి టీడీపీ నేతలు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా టీడీపీ శ్రేణులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అయితే ప్రధానంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో అనేక మంది బ్రహ్మారెడ్డి వచ్చి కలవాలనే విధంగా కూడా అక్కడ వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడి నుంచి ఆయన వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళేమో బ్రహ్మారెడ్డి వస్తే బాగుండు అనే విధంగా కూడా నిన్న బిగ్ టీవీతో అనేక మంది కార్యకర్తలు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా చూడొచ్చు అనేది బ్రహ్మారెడ్డితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు మొన్న ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ పెట్టుకున్నారు, ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నారు, మిమ్మల్ని ఏమో హౌస్ అరెస్టులు చేస్తున్నారు. కార్యకర్తలేమో మాకు మా నేత వచ్చి మాట్లాడాలనే విధంగా కోరుతున్నటువంటి పరిస్థితిని ఎలా చూడొచ్చు? అదే మొన్ననే ఐజీ గారిని అడగటం జరిగింది. నేను మాచర్ల వెళ్ళి మా స్వగ్రామం మా సొంత ఇల్లులో వెల్దుర్తిలో ఉంటాను, నాకు అనుమతించండి అని చెప్పంటే సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంది, 3 రోజులు 4 రోజులు అయిపోయిన తర్వాత వెళ్దురు అన్నారు. సరే, ఈరోజు స్టేట్ పార్టీ ప్రోగ్రామ్గా చలో మాచర్ల ప్రోగ్రాం పెట్టారు. దాంట్లో మేము కేవలం ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, బాధితులు ఉన్నారో, ఆర్థికంగా ఎవరి మీద అయితే మరి గృహాల మీద దాడులు జరిగాయో వాళ్ళని పరామర్శించడం అనేది లక్ష్యంగా పెట్టుకొని మేము పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలాగా ఆయుధాలు పట్టుకొని పరామర్శలకు బయలుదేరాల. మేము శాంతియుతంగా వాళ్ళని ఓదార్చడానికి, వాళ్ళకి భరోసానివ్వటానికి బయలుదేరుతా ఉంటే ఈరోజు అడ్డొచ్చింది. ఆ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి ఆయుధాలు ట్రక్కుల్లో పెట్టుకొని 10, 15, 30 వెహికల్స్ దాకా వేసుకొని 200 మంది పైగా కర్రలు, రాడ్లు, బీరు బాటిళ్ళు, గొడ్డళ్ళు పట్టుకొని స్వైర్య విహారం చేస్తూ ఉంటే ఆ రోజు అభ్యంతరం పెట్టలేకపోయారు. ఈరోజు మేము మా ఎవరైతే కార్యకర్తలు నష్టపోయారో వాళ్ళని పరామర్శించాలంటే దానికే ఇది చాలా దురదృష్టకరమైంది. మేము పోవటం మూలంగా అక్కడ జరిగేది ఏం లేదు. మేము పోతే 50 మంది పోతాం, 100 మంది పోతాం. మా దగ్గర ఏమైనా కర్రలు ఉంటాయా, కత్తులు ఉంటాయా? మేము దాడులకు వెళ్తున్నామా? ఇదే పరిస్థితి. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో 2 అడిషనల్ ఎస్పీలు, 3 డిఎస్పీలు, 12 మంది సీఏలు, ఎందుకు సార్ ఇలాంటి సిచ్యువేషన్ ఏంటంటారు? అసలు మాచర్ల సినిమా మొత్తాన్ని మెల్లిగా మేము కూలంకుషంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది మూలాల్లోకి వెళ్తే ఇద్దరు ఇక్కడున్న ఈ అధికారుల కన్నా పై స్థాయిలో ఉన్న 2 ప్రధానమైన వాళ్ళ పాత్ర దీంట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకటి అడిషనల్ డీజీ, మరి లా అండ్ ఆర్డర్ ఎవరైతే శంకరా భత్ర బాగ్చి, 2 సిఎస్ జవహర్ రెడ్డి. వీళ్ళిద్దరూ మాచర్ల నియోజకవర్గం మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి కింది స్థాయి అధికారులందరినీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నడిపిస్తూ ఉన్నారు. మాకు ప్రతి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతూ ఉంది, ఇన్యాక్షన్ కనపడతా ఉంది. ఎందుకు అని చెప్పేసి మేము లోతుగా పోయినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే మరి చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన, 2 లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ బాగ్చి, వీళ్ళిద్దరు పాత్ర వెలుగులోకి వస్తూ ఉంది. ప్రధానంగా ఆ వీడియో ఫుటేజ్ ఏదైతే వచ్చిందో దానిపైన మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇది ఎడిటింగ్ వీడియో, దాంట్లో అది క్లారిటీ లేనప్పుడు ఎట్లా దీనిపైన కేసులు పెడతారు, ఒక వీడియో ఆధారంగా ఏ విధంగా చేస్తారు, దానికి ముందు జరిగినటువంటి అరాచకాన్ని పరిగణనలోకి ఎందుకు తీసుకోరు? టీడీపీ శ్రేణులు ఒకే విధంగా పోలింగ్ స్టేషన్లోకి రానికుండా వైసీపీ శ్రేణులు కొట్టారు, ఎమ్మెల్యే పైన దాడులు చేయడానికి సిద్ధమయ్యారు, అన్నీ జరిగాయి కదా, మరి వాటిని ఎందుకు పరిగణనలో తీసుకోరు అనే విధంగా కూడా అడుగుతుంది. అంబటి రాంబాబు గారు మరి ఏం మాట్లాడతాడో ఎందుకు నేను అంబటి రాంబాబు గారిని ఒకటే చేస్తాను. ఆ రోజు ఆమె ఎవరో సుకన్య మేడంది బయటపడ్డప్పుడు నా వాయిస్ కాదంటాడు, ఈరోజేమో ఎడిటింగ్ వీడియో అంటాడు. నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీ తరఫున, అది ఒరిజినల్ వీడియోని నేను రుజువు చేస్తా, ల్యాబ్కి పంపిద్దాం, టెస్ట్ అయ్యి వస్తుంది. అది కానీ ఎడిటింగ్ అయితే నేను రాజకీయ సన్యాసం చేస్తాను, మీరు సన్యాసాలు చేస్తారు మీ వైసీపీ నాయకులందరూ. ఇది ప్రధానంగా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ పైన ఛాలెంజ్ కూడా చేస్తున్నాననే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ వీడియో కనుక
ఒరిజినల్ కాకపోతే రాజకీయ సన్యాసానికి కూడా నేను సిద్ధం. ఒకవేళ కనుక అది కనుక ఒరిజినల్ వీడియో అయితే వైసీపీ శ్రేణులంతా కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటారా అనే విధంగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.